మంచిది. మన ప్రభువును, మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారు ప్రియమైన బిడ్డలారా? చిన్న వాక్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ఇక్కడ మొదటి రాజుల గ్రంథంలో 2వ అధ్యాయము 7వ వచనంలో చూసినట్లయితే కనుక, నేను నీ సహోదరుడైన అబ్షాలోము ముందర నుండి పారిపోగా గిలాదీయుడైన బర్జిలై కుమారులు నా సహాయమునకు వచ్చిరి. నీవు వారి మీద దయ ఉంచి నీ బల్ల యొద్ద భోజనము చేయు వారిలో వారిని చేర్చుము. చూడండి ప్రియమైన బిడ్డలారా, దావీదు చనిపోతున్నటువంటి ఇంకా కొద్ది గంటల్లో చనిపోతున్న టైంలో సొలొమోను పిలిచి చెప్తూ, బర్జిలై కుమారులు నాకు చేసిన సహాయం ఇంత అంత కాదు, నేను నీ అన్నయ్య అయినటువంటి అబ్షాలోము నా యొద్ద నుంచి రాజ్యం తీసివేసుకున్న తర్వాత అతని భయం చేత నేను భయపడిపోయి పారిపోయినప్పుడు, నా పక్షంగా ఎవరు లేనప్పుడు, నా ఆస్తి అంతస్తులని కూడా కోల్పోయినప్పుడు ఈ బర్జిలై కుమారులు నాకు సహాయం చేయడానికి వచ్చారు. నాకు ఆహారము అన్నీ కూడా వసతులన్నీ కూడా నాకు ఏర్పాటు చేశారు. కాబట్టి నీవు ఈ యొక్క ఇశ్రాయేలు దేశంలో రాజు అయ్యావు కాబట్టి వారిని నీ యొక్క బల్ల దగ్గర భోజనాన్ని కూర్చోబెట్టుకో, వారికి చేత నేను సహాయం చేసి పెట్టని చెప్పి దావీదు చెప్తూ ఉన్నాడు. సో ఈ లేఖనం మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ బర్జిలై కుమారులు చేసింది చాలా ఆశ్చర్యకరం. ఏంటంటే దావీదు అన్నీ కోల్పోయాడు, తన ఆస్తిని అంతస్తును కోల్పోయాడు, అబ్షాలోముకు భయపడి పారిపోతున్నాడు. తనకున్నటువంటి కొద్దిమంది జనాలతో కొండల్లో అడవుల్లో తిరుగుతున్నటువంటి సమయంలో బర్జిలై కుమారులు దావీదుని కనుగొని, ఆయన ఎక్కడున్నాడని కనుగొని ఆయనకి ఆహారము వస్త్రాలు అన్నీ కూడా సమకూర్చి పెట్టారు. ఇదేం పెట్టారా? అట్లాగా మనం కూడా ఉండాలి. కానీ ఈ రోజుల్లో ఎట్లా ఉంది అని అంటే, అన్నీ ఉన్నప్పుడే బంధుత్వాలు, అన్నీ ఉన్నప్పుడే స్నేహితులు, అన్నీ ఉన్నప్పుడే నైబర్స్, అన్నీ ఉన్నప్పుడే కైన్స్, వీళ్ళంతా కూడా అన్నీ కలిగినప్పుడే ఉంటున్నారు తప్ప ఏమీ లేనప్పుడు మాత్రం వాళ్ళు కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. ఐఎమ్ సారీ దిస్ సేయింగ్ దిస్ వర్డ్స్. నిజమే, ఇది ప్రస్తుతం జరుగుతున్నటువంటి ట్రెండ్ అదే. నీ దగ్గర ఏదైనా ఉందా? నీ దగ్గర ఏదైనా ఆస్తి ఉందా? అంతస్తులు ఉన్నాయా? ఉద్యోగం ఉందా? వ్యాపారం ఉందా? అయితే నీ చుట్టూ కూడా బంధువులు చేరతారు. ఒక భక్తుడు రాశాడు ఒక పాట కూడా. సో ప్రియమైన బిడ్డలారా, మీరు అట్లాంటి వారిగా ఉండకుండా ఏమీ లేని టైంలో కూడా ఒకలాగే ఉండి వారిని ఆదరించే వారిగా ఉండాలి. అన్నీ ఉన్నవారుగా ఉన్నప్పటికీ కూడా వారికి ఎట్లయితే మీరు అంత సహవాసం చేశారో, ఏమీ లేని వారితో కూడా ఉండి వారి చేత నేను సహాయం చేయగల వారిగా ఉండాలి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనం బర్జిలై కుమారులుగా మార్చబడిన కాక మీరు ఈ మాటలు దేవుడు దీవించి ఆస్వాదించిన కాక. గాడ్ బ్లెస్ యు. షాలం షాలం.